హాయ్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కుక్కర్లో మటన్ పులావ్ అయితే చూపిస్తున్నానండి. మంచి మటన్ తీసుకొని దానికి ఉప్పు, పసుపు, కారం, 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, మిరియాలు, ఇలాచి, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు అన్నీ వేసేసి మనం మంచిగా ముక్కకు పట్టేటట్టుగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఒక 1 అవర్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చివరిలో నిమ్మరసం కూడా పిండాను నేను. ఆ పిండి దాన్ని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు రైస్ కూడా నానబెట్టేసుకోవాలి మనం బాస్మతి రైస్ను. ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసాను. ఒక 2 టీ స్పూన్లంత ఆయిల్ వేసాను. దీంట్లో సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు వేసి మనం దూరగా వేయించుకోవాలి. అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతగా మనం సింపుల్ మంట మీద అయితే వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. కొంచెం హైలో పెడితే కనుక అది మాడిపోతుంది. ఈ రకంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతగా వేయించుకొని ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ఏదైతే ఉందో అది కూడా 1 అవర్ అయితే నానింది కదండి. సో ముక్కకైతే మంచిగా మసాలా, ఉప్పు, కారం అంతా పట్టుకుంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఈ ఉల్లిగడ్డలు వేయించిన దాంట్లో వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. మటన్ అయితే మనం ఫ్రెష్గా తీసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూతకి రబ్బర్ లేకుండా, విజిల్ లేకుండా మనం కుక్కర్ మూత పెట్టయితే మనం ఒక 3 లేదా 4 నిమిషాల వరకు అయితే మనం దాన్ని హై ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఎందుకంటే దానిలో కుక్కర్లో మనం పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మటన్లో అంతా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ రకంగా ఇలా 3-4 ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకు ముక్కల నుంచి బయటకు వచ్చే వాటర్ అయితే మనకు తెలుస్తుంది కదండి. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా బయటకు వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఇంకా కొన్ని ఆ ముక్కలు ఉడకడానికి సరిపోయేంత వాటర్ అయితే ఒక చిన్న టీ గ్లాసుల్లో సగమే తీసుకున్నాను నేను, మరి ఎక్కువైతే అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్కి మనం రబ్బరు మరియు విజిల్ పెట్టేసి అయితే మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఒకటి, మీడియం ఫ్లేమ్లో ఒకటైతే నేను విజిల్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. అయితే మటన్ అయితే మరి లేతగా ఉందండి. మరి అంటే మటన్ని బట్టి మనం ఈ ఉడికించుకోవడానికి మన విజిల్స్ అయితే మనం లెక్క చూసుకోవాలండి. నాకైతే 2 విజిల్స్కి అయితే నాకు చక్కగా ఉడికిపోయింది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాతనే మనం మెల్లిగా కుక్కర్ మూత తీసి చూసుకోవాలండి. ఇప్పుడు ముక్క అయితే మంచిగా ఉడికింది. ఉడికిన తర్వాత మిగిలిన వాటర్ అయితే నాకు ఒక హాఫ్ గ్లాస్, అంటే పెద్ద గ్లాసులో హాఫ్ గ్లాస్ అంత వాటర్ అయితే అందులో ఉన్నాయి. ఆ హాఫ్ గ్లాస్ మనం మైనస్ చేసుకొని మనం రైస్కి సరిపోయేంత వాటర్ అయితే వేసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి రైస్ నేనైతే అరగంట ముందు నానబెట్టుకున్నాను. మరి నానబెట్టిన తర్వాత ఆ వాటర్ అంతా వంపేసి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా చేసి రైస్ని మనం ఈ ఉడికినటువంటి మటన్లో అయితే వేసి మెల్లిగా కలుపుకోవాలి. అయితే ఆల్రెడీ ఇందులో మనకు హాఫ్ గ్లాస్ అయితే వాటర్ ఉంది కదండి. కాబట్టి ఇప్పుడు 2 గ్లాసుల రైస్కి మనం 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 వాటర్ కదా. అయితే ఆల్రెడీ ఒక హాఫ్ గ్లాస్ ఉంది కాబట్టి మనకు మటన్ సూపు, దాన్ని బట్టి నేను 2.5 గ్లాసులు అయితే వేసాను వాటర్. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసి మంచిగా కలుపుకొని మెల్లగా కలపాలండి. మరి నానిన రైస్ కాబట్టి అది విరిగిపోతుంది. అలా కలిపేసి మనం సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసేసుకొని తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకొని, నాకైతే సరిపోయింది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ ఇస్తే సరిపోతుందండి. మనకు మంచి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. కుక్కర్ విజిల్ పెట్టేసి మనం ఒక విజిల్ అయితే అయిపోయింది. మెల్లిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత అయితే తీసుకోవాలి కుక్కర్ది. చూసారా, మన మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చక్కగా వచ్చేసింది మనకు.
పొరపల్లాడితే చాలా చక్కగా వచ్చింది. మటన్ ముక్క కూడా మంచిగా జ్యూసీగా సాఫ్ట్గా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేశానండి. ముక్క అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మా ఇంట్లో అందరైతే చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ కూడా చాలా చక్కగా వచ్చింది. అసలు ఈ చల్లటి వాతావరణంలో ఇలా వేడిగా ఇలా మటన్ పులావ్, ఇంకా ఇదే ప్లేస్లో చికెన్ పులావ్ కూడా చేసుకున్న ఇదే ప్రాసెస్. చాలా చక్కగా మనకు ఈజీగా, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అన్నమాట. చూసారా రైట్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటలు అయితే చేయడానికి చేసుకునే అయితే చూపిస్తానండి. మేము మా ఇంట్లో చేసుకునే చూపిస్తాం. బాయ్.